అయితే మరీ 10% కూడా ఓట్లు రావా టీడీపీకి వచ్చిన వాటిలో అంటే వాళ్ళు రీపోలింగ్ పూర్తిగా బహిష్కరించిన తర్వాత, అది కౌంటింగ్కి వెళ్ళకపోయిన తర్వాత ఈ ఫలితం యొక్క పొలిటికల్ సీరియస్నెస్, రాజకీయ తీవ్రత తగ్గింది. ఈ విషయం ఊహించబట్టే వాళ్ళు ముందుగానే కోర్టుకు వెళ్ళారు, జగన్ ట్వీట్లు పెట్టారు, ఓడిపోతున్నాము అన్నది వాళ్ళు ముందే ప్రకటించేశారు. కాకపోతే ఈ ఓటమి కృత్రిమమైంది, బల ప్రయోగంతో సాధించింది, అసలు ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది, ఇవన్నీ నిన్నే జగన్ చెప్పారు. ఇందులో ఎంత రాజకీయమైంది, ఎంత బలప్రయోగంతో అన్నది అది ఎవరు ఇప్పుడు తేల్చగలిగిన విషయం కాదు. ఒకవేళ వీళ్ళు కౌంటింగ్కి వెళ్తే ఏమైనా తేలేదేమో, కానీ శాసనసభను బహిష్కరించినట్టే వీళ్ళు కౌంటింగ్ను రీపోలింగ్ను కూడా బహిష్కరించారు. కాబట్టి మొత్తం పరిస్థితి మీద వాళ్ళకేమీ అదుపు లేదు. ఓడిపోతామని తెలిసిన తర్వాత అక్కడ ఉండటం అనవసరం అని వాళ్ళు భావించారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి.